ఏపీలో సంచలనం రేపుతున్న సాయి కృష్ణ హత్యపై ఒకవైపు విచారణ జరుగుతుండగా మరోవైపు కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. జగన్ సాయి కృష్ణ తల్లితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే తల్లి కొంత భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో అన్ని వివరాలు అడుగుతున్నారు జగన్. ఏం జరిగింది, సాయి కృష్ణని తీసుకెళ్లిన రోజు ఏం జరిగిందన్న విషయంపై జగన్ ఆరా తీశారు. మరోవైపు ఇటు సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలంటూ ఇదే సాయి కృష్ణ మృతదేహం అంటూ వైసీపీ ఒక ఫోటో విడుదల చేసింది. దీన్ని జనసేన తప్పుపట్టింది. సాయి కృష్ణ కాదు, అతను నవీన్ అనే వ్యక్తి, ఇంతకుముందు సాయి కృష్ణ చేతిలోనే చనిపోయిన నవీన్ ఫోటో అది అని మరోవైపు జనసేన నేతలు చెప్పిన విషయం మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం జగన్ సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ముఖ్య నేతలు, వైసీపీ ముఖ్య నేతలు కూడా అక్కడికి వెళ్లి సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ గాదె సాయి కృష్ణ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు జగన్. అసలు సాయి కృష్ణ ఘటన ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని తల్లి వివరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అలానే దేవినేని అవినాష్ కూడా జగన్తో పాటు సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. తల్లితో ప్రత్యేకంగా కూర్చొని జగన్ మాట్లాడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. కుటుంబ సభ్యుల్ని అలానే అక్కడున్న మిగతా వాళ్లను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అంబటి, దేవినేని అవినాష్ అలానే ముఖ్య నేతలు కూడా జగన్తో పాటు సాయి కృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అంటూ ఇటు వైసీపీ అలానే కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయాన్నే వైసీపీ నేతలు ఒక ఫోటోని విడుదల చేశారు. ఆ ఫోటో సాయి కృష్ణదే అంటూ ఆ మృతదేహానికి సంబంధించిన ఫోటో రిలీజ్ చేయడంతో జనసేన నేతలు బయటకు వచ్చి అది సాయి కృష్ణ కాదు, సాయి కృష్ణ చేతిలో చనిపోయిన మరొక వ్యక్తిది అంటూ జనసేన నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే వైసీపీ అధినేత జగన్ సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సాయి కృష్ణ ఇంటికి చేరుకున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం జగన్ సాయి కృష్ణ తల్లితో మాట్లాడుతున్నారు. తల్లి ఆవేదనను వింటున్నారు. తల్లి ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని ఒకవైపు వివరిస్తూ భావోద్వేగానికి గురవుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. జగన్తో పాటు దేవినేని అవినాష్ అలానే అంబటి కూడా ఉన్నారు. వైసీపీ ముఖ్య నేతలంతా సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన దృశ్యాన్ని చూస్తున్నాం. అయితే సాయి కృష్ణ ఎలా చనిపోయాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు ఒకవైపు పోలీసులు. అయితే ఇది కస్టోడియల్ డెత్ అంటూ ఇటు సాయి కృష్ణ తల్లి కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఈరోజు ఒక ఫోటోని విడుదల చేయడం కూడా మరింత సంచలనం రేపింది. అది సాయి కృష్ణ చనిపోయిన ఆ మృతదేహానికి సంబంధించిన ఫోటో అని వైసీపీ నేతలు అంటూ ఉంటే, మరోవైపు అది సాయి కృష్ణ చేతిలో చనిపోయిన నవీన్ మృతదేహపు ఫోటో అని జనసేన నేతలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. మరోవైపు కోర్టు కూడా ఈ నెల 29వ తేదీన సాయి కృష్ణని కోర్టులో హాజరుపరచాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఏం జరగబోతోందన్న విషయంపై ఉత్కంఠ రేగుతోంది. ఇటు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ అలానే వైసీపీ ముఖ్య నేతలు వెళ్లిన దృశ్యాన్ని చూస్తున్నాం. అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. అసలు సాయి కృష్ణ ఏం చేస్తూ ఉండేవాడు, ఈ ఘటన జరిగినప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరేంటి, పోలీసులు వాళ్ళకి ఇచ్చిన సమాచారం ఏంటి, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ పోలీసులు వాళ్ళకి ఏం చెప్తున్నారు అన్న విషయంపై జగన్ ఆరా తీస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అయితే సాయి కృష్ణ తల్లికి జగన్ భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా సాయి కృష్ణకి న్యాయం చేస్తామని, ఇది కస్టోడియల్ డెత్ అని ఏదైతే తల్లి వాదిస్తున్నారో దానికి మద్దతు ఇస్తున్నామంటూ జగన్ చెప్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. తల్లి కూడా ఎంతో భావోద్వేగానికి గురై కాళ్ళు చూపిస్తూ
తను ఏడుస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సో సాయి కృష్ణ ఫోటో అని వైసీపీ ఏదైతే చెప్తూ ఉందో, సో ఆ ఫోటోలో ఏదైతే కాళ్ళకి గాయాలైన దృశ్యాలు, ముఖంపై గాయాలైన దృశ్యాలు, బాడీపై గాయాలైన దృశ్యాలు ఉన్నాయో వాటి గురించి తల్లి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోటోలో నిజమెంత? జనసేన నేతలు చెప్తున్నట్లు అది సాయి కృష్ణ కాదు, నవీన్ ఫోటోనా, లేదా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లు అది సాయి కృష్ణ మృతదేహానికి సంబంధించిన ఫోటోనా? ఈ విషయంపై పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సాయి కృష్ణ ఇంటికి జగన్ చేరుకొని తల్లిని పరామర్శిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. దేవినేని అవినాష్, అంబటి కూడా ఉన్నారు. ఉదయం నుండి అంబటి కూడా ఈ విషయంపైనే క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఆ ఫోటో ఖచ్చితంగా సాయి కృష్ణదే అంటూ వైసీపీ ఆ ఫోటోని రిలీజ్ చేసింది. మరోవైపు ఇదే విషయంపై గవర్నర్కి కూడా ఫిర్యాదు చేయనుంది వైసీపీ.